బట్ట రాయిట్లా నోట్లో పడగబెట్టి నారబడి వస్తున్నాయి చేపలు మగన్నా బట్ట మరీ తప్పు నా బట్ట మై ఆ లైట్కి ఏమో వచ్చేసింది పెద్ద ఒక్కరము కాదురా ఇప్పుడు నాడ చూసినా లేదు మొండ నోట్లో నా సడ మొండ నా బట్ట నోట్లో పడగబెట్టి నారబెడతాం మా తోలుకు వచ్చిన వరకు ఏమే మాకేస్తారు ఇంకా 14 డ్రెస్సులు మార్చు ఏ బాబు నీకు కూడా వేస్తాం అనుకుంటారు మా వాళ్ళంతా నేను వేస్తా డబ్బులు వాళ్ళు వేస్తారు బాబు అంతేకాదు మా వాళ్ళు ఇంకా ఉండరు వద్దామా వద్దని అనుమానిస్తా అంటారు అబ్బయ్యా మేము వచ్చినప్పుడు అయిపోయిందే సరే మరి చూడు బాబు అంతేకాదు మేము వచ్చినప్పుడు కాలు దగ్గర పెట్టుకోండి ఏంది పిల్లోడు అరుస్తానే ఉంటాడమ్మా నేను వస్తే బయట రేయ్ మేము వచ్చినప్పుడు కాలు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు లేకపోతే ఒకరికి చెప్పుకుంటాడు అనుకో నాకు కొంచెం చెప్పునా ఏ బాబు కాకా మాకు ఇవ్వద్దు ఇప్పుడు మరి ఏమన్నా అంత ప్రయాసం అండి నేను చూస్తామంటే నాకేట్లుంటే అప్పుడు ఆయన పిసికేదుడు ఆయన పిసుకొని నోరు కొట్టుకుంటాడు అసలుకి దీనికి ఏమున్నా బాబా ఈ పిల్లోడు సందకాడమిట్టి నా కళ్ళ చూసుకోనండి వెనకాల కూర్చుంటే నా కళ్ళ చూసుకుంది సీన్ దొబ్బేస్తా ఉన్నాడు ఆ పక్క ఈ పక్క ఏమండి బాబు నేను చూస్తాను ఎలా తెలుసునా ఏమిరా నా చపాతి నీకన్నా రే టీ ఎత్తుకొచ్చేసి అందరికి బట్టలు చేసుకోని చూపిస్తాను నీకన్నా నీ పిల్లోడు మేలు నా పిల్లోడు టీ తాగుతాండ పిల్లోడు ఎక్కడ ఆ పిల్లోడు మేలు నీకన్నా బాగా చపాతి చుచ్చినట్టు తొక్కుతాడు నువ్వేది చుప్పేది నా బట్ట కుక్కోకున్నట్టు చస్తాండవు ఏంది పుష్ప మరి ఏమండి ఇంకా ఎలా తెలిసినా ఏమి కటింగ్ ఏమి చేపించింది బేబీ కటింగ్ పాపం సంతకాడి మన టీ పెట్టుకొచ్చిస్తాను నేను అట్లా అనకూడదు మరి ఏం అంత ప్రయాసం అండి ఇంకా ఎలా తెలిసినా ఏమిరా ఎన్నెన్నెన్న ఊహలు గుండెల్లోనే హాయి ఎవరు తిత్తులో పెట్టేసి ఎత్తపోయే నా బట్ట పెట్టా నాకేళ్ళ చెప్పి నేను జెర్సీ కొట్టా మా ఎత్తకు పెడతా ఎవరికి మా ఎత్త నోట్లో ఉత్తర పోసి నోరు మూసి పెట్టేస్తుంది నీకు తప్పు నా బట్ట ఏమండి ఇప్పుడు నా ఆడలు ఒక చూసినా లేదని సస్తాను నా బట్ట కుక్క నా నేనంగా
మీ మగన బట్లు మాన చీర కట్టి ఉప్పుకుంటా పోతారు అట్లా వాళ్ళు మీరు ఎవరు బాబు ఏమండి మరేం నాతో ప్రయాసం అండి నీ పెళ్ళయిందా మన బట్ట నాకు పెళ్ళే కాదురా నేను ఇంకా అది కూడా అయిందా అదంటే చిన్న పసిబిడ్డ నేను పెద్ద గాడిద నక్కలో చిన్న బిడ్డ లేదరా బట్ట నా మొగుడు అట్లా సాకినా నన్ను ఏమండి ఆ పెళ్ళయిందా లేదు బాబు నాకు అయిందా అయ్యప్ప కాకండి నాకేం పెద్దమ్మా కాదు బాబా ఆ? నీకి పెళ్ళయిందా ఉమ్. నాకి పెళ్ళయిందా కాకంటే కానీ కదా అయితే అడుగుదాంరా యాడికిరా ఆటికి బాబు అయ్యి బందర్లెట్టో తినిపిస్తాను బస్సు వస్తావా ఇరారై గంటలు పెడతాను తిని వస్తావా ఎక్కువ ఉంది బాడీ ఉంది తాజా బస్సు వద్దులే తప్పు నా పట్ట మరేం నాతో ప్రయాసము ఏమండి ఆ. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం పని చేస్తారండి మేము ఖాళీగా ఉన్నప్పుడు నా పేరు కాదురా మేము ఖాళీగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు మేమంటే వాళ్ళు బాబు వాళ్ళంటే వాళ్ళే అని చెప్పల్లా భర్త కొట్టేస్తట్లే మేమంటే భోగములు నాయన భోగమాలు అనగా పాట పాడి నాట్యం చేసేవాళ్ళు మీరు గంటకి ఎన్ని తీసుకుంటారా ఏంది డబ్బులా రే నా బట్ట ఒక పాట పాడిన వాళ్ళు ఏమో మా సీలు కూడా తొప్పేసి వెళ్ళుకుంటారు పాప మేము దొరకలా వాళ్ళకు రే ఒక పాట పాడి నాట్యం చేసినా చేసినా. మాకు 1000 ఇస్తారు బాబు ఒక రోజు ఎంత కావాలంటే కాదురా ఒక్క రోజు 11,000 ఇవ్వాల్సిందే నాయన 11,000 అంటే యాడికి ఇచ్చేది ఏమి కరెంట్ పోతే తగ్గించుకో భర్త బదలెట్లు లేని ఇస్తారా కరెంట్ పోతే ఏంది పెద్దమ్మ చేసేది వీడు అట్లా అడ్జస్ట్ చేసుకుందాం రా నా బట్ట బిడ్డ ముక్కు వదిలేస్తా నీకు అట్లే నోటి మాట నా బట్ట ఇప్పుడు వచ్చాను బా. అప్పుడేమండి ఒక పాడవని నాటం చేయండి ఎన్నిసార్లు నీ మగాని భర్త కొట్టేది అప్పుడే కొట్లా నీకు పెట్ట నా బట్ట రైట్లా యాడికి మాట్లాడేది నువ్వు ఒక బొమ్మ మాట అంటే వద్దామని. ఆట పాట అడుగుతున్నావు అవును అలాగే ఆలకించు బాబు సరి సరి వేళ ఈదుగు వేళ. సరి సరి వేళ ఈదుగు వేళ. జర సరి నా సామి నా వేళ. సరి సరి వేళ ఈదుగు వేళ. జర సరి నా సామి నా వేళ. మల్లెలు పూసే చల్లని వేళ. మదిలోనే తీయని మల్లెలు పూసే చల్లని వేళ. మదిలోనే తీయని తాళ. వలసే తాళే వలపుల గోల. మనసు మనసు పడి కలిగి చేస్తామని జరిగి చేస్తామని మనసు మనసు పడి కలిగి చేస్తామని జరిగి చేస్తామని సరే సరే ఈ వేళ ఏమిటో వేళ గడ సరి నాట నావే. సర్వం పల్లవి పాడక పచ్చని పరచే పాడక పర్వం పల్లవి పాడక మనసు మరోలే కలకల మనసు మాసు పడకని మన దొరికి మనసు మాసు పడకని మన దొరికి సరే సరే ఈ వేళ ఈదుగు వేళ గడ సరి నాట నా వేళ.
నీ పెద్దల చిన్నలకు నా సాడి నా బట్ట నీ దూటిని దెంగ పో నీ మాట్లాడంటావా మళ్ళా ఒకరినొకరు దొప్పుకొని మాట్లాడతాం మన బండ్లు రైట్లా తప్ప నా బట్ట దానికి ఇప్పుడు ఫోన్ చేసినారు ఎందుకనే రైట్లా నేనేంటికి పెట్టిన అక్కడ అంత ఫోనే లేదు అక్కడ మాట్లాడాలని చదువు నీ మగన్న సాడు నోట్లో పొరగ పెట్టి నానబెట్టేస్తా తప్పు నా బట్ట ఏమే తల్లికి తప్పి నా బట్ట కళ్ళు పోతాను ఏం చెప్పు చెప్పరా అట్లని చెప్పు ఏమండి నా బట్టకు పొగులు పెడతాం అట్లే ఆడాలని చూస్తే మా అమ్మ సాక్షి పెద్ద పెట్టి కూడా ఏమే బాబు మరి మా ఆట పాట నచ్చింది అనుకుంటే మా ఆట ఆ పిల్లడు నా కళనే చూసుకున్నాడు సందకాడ పెట్టి పెద్ద మా అమ్మ సాక్షిగా ఏందమ్మా సుమారు నా పట్టు నన్ను తెలియని నలిగిపోతా కదరే ఆ పిల్లోని కళ్ళు నేను కింద బండేసి మీద కూర్చునేస్తా పిల్లోని మీద ఏమండి నీ పేరు ఇట్లా పొంగనూరు లేని పొంగనూరు వేస్తావు బెంగళూరు అయ్యేది ఏమండి ఏమండి ఏమంత దీని మాత్రం ఉంటాడు కుట్టివే ఎలక పిల్లలు ఉన్నట్టున్నా బట్టడు రే బాబు మరి ఏమన్నా అంత ప్రయాసం అంటే నీ పేరండి నా పేరంటే పెట్టమ్మా చెప్పేదినా చెప్పు నీ పెద్దలకి నీ చిన్నలకి నీ అయిన వాళ్ళకు పోయిన వాళ్ళకు ఈ సంగతి పెట్టి సాకిన దానికి నీళ్ళు పోసినంత పండు పెట్టి పాలు తాగుతున్నా నా బంజు నేను చెప్పి చెప్పు తీసుకొని వేసేది కాదు నా పేరు చెప్పుదని అయ్యి నీకు పోన్నట్లు నా చోటు కూసా నీకేం తెలియదు పాపం నాన్న తొంగబొర్రవు నువ్వు రే నా పేరు చెప్పుదనా ఆంటీ రే మరి నా పేరేం తెలుసా చెప్పండి నువ్వేం తెలియదు నింది టైం అయిపోయింది ఏమిటి రే అప్పయ్యా ఏమే ఏం కాదు నీకు మరి నా పేరేం తెలుసా నా పేరే ఓయ్ నా పేరే సంజు అన్నారు అన్నారు బావతి ఆ సభలో ఎవరు లేరు నా పేరే నేను కట్టేదే పట్టు చీర నేను తొలగే ఏంటికి పంచాయతీ పట్టుకుని పైకి వస్తాను సెంత పిచ్చి కాదు నేను చెప్పింది ఏంటి పిచ్చి అయితే నా పేరే బట్ట పెట్టా అట్లా కాదు నా పేరేమంటే చెప్తున్నా ఏ పేరు ఆ పిల్లోనికి పాపం మా పొద్దునుకులు పైకి చూసిపోతే ఏం మీ బాధ చెప్పండి ఏయ్ మరి నా పేరు తెలుసా లలిత పుష్ప కమల కళాకాంత బాబు నా బాబు ఫస్ట్ నాకే ఏం కాదురా అయ్యా నీ కర్దమ్మగా అన్న సాడు నా బట్ట పెట్టి ఇక్కడ ఏ ఫస్ట్ నాకు రే ఇక్కడ ఏమి తింటావు నా బట్ట పెట్టి అపకర్తం ఉండవు మన కడుపు చూడు పెద్ద మెంతల పొట్ట గ్యాది ఉన్నట్లుంది తెలిసిన ఎవరు వాడే పులగూరకి నెచ్చుకోపోయింది పొలగూరు యాడ్కిరా మొన్న మా ఇంటికి వచ్చినాడా పులగూర ఎత్తుకొని పోయినాడు గిన్నె రిటర్న్ వెళ్ళవచ్చా నీ వాడి సిక్కులు నీ తూటి కింద ఎత్తుకోమేదానికి వాడికి సిక్కలే బట్ట పెట్టా 3 రోజులు ఎందుక వేసినాడు ఎవరు చెప్పుకుంటారా ఇప్పుడు రేవంత్ కూడా చెప్తాడు చూడు ఒకవేళ వేసిండొచ్చు కాదురా ఏమండి లలిత నేనే చెప్పింది పేరు ఏం పేరు లలిత లలిత పుష్ప మగమంత పక్కన పడేటిగా పుష్ప పుష్కంట పుష్క నా బా అది ఎన్నో పిల్లకాడ చూసినా నువ్వు 3 కేజీలు కోడెత్తుకొని 3 దినాలు ఆడే ఉంటుంది చూడు అది నేను చెప్పింది అదిరా లలిత పుష్ప కమల కళాకాంత బాబు అలాగేనండి నీ పేరేమిరా నా పేరు సాయిబు సాయిబుల మీరు
అరే బాబు ఆ. మరి నీ పేరు ఎవరా? నా పేరు సాయిబు. సాయిబురా మీరు? ఆ. అయితే మీకు అది చేసేసి ఉంటారు చిన్నప్పుడే. అదేంటి నికా చేస్తారులే, మనకు రాదా? చిన్న పెళ్లి చేస్తారు తొలిగా. మనకు తెలుసు కానీ వారం 4 దినాలు ఏడు వస్తాడు, నొప్పికి తట్టుకోలేక. ఈ ఊళ్ళో 2 పేర్లు పెట్టినారు. ఏం పేరా? ఇదేంటి? రేయ్, ఆ, అది కడుపు నాయన. ఇది చెయ్యి బాబు. సాయిబు కలిపితే కడుపు చెయ్యి సాయిబా. పడుకో చేస్తా. పరక తీసుకుని నోట్లో పెట్టి చేస్తే కొట్టేస్తా, అంట్లో సగలబడి నీ ప్రతరకనా సాడు. కడప మస్తాని సాయిబు నీ పేరు. కాళ్ళకి ఇబ్రాహిం గారు చెప్పింది కొడుకు. నేను చెప్పింది కడప మస్తాని సాయిబు నీ పేరు. నా పొట్ట ఎట్లా తిరిగి అట్లే వస్తాడు వీడు. ఆ, బాబు మరి మా ఊరేం తెలుసా? రండి. గుత్తి బల్లారి రసం మూలం మీద బాబు, మూలం మీద. ఏయ్, గుత్తి బల్లారి రసం మూలం మీద బాబు. అవురా. గుత్తి బల్లారి రసం మూలం మీద బాబు. ఓయ్, ఏంది మగవాళ్ళ మంది బియ్యగడతాడు వీడు? రేయ్ అప్పయ్యా, ఆ? మాది గుర్తండి. గుద్దితే గుల్కన్ అయిపోతావు. ఏముంది గుత్తి? ఈ యాభై గుత్తి, తబలగంది గుత్తి, వీంది గుత్తి, నాది గుత్త. నాది గుత్తి, నీది గుంత. రే తప్పున్నా బట్ట. ఆ గుర్తులు ఎత్తుకో మీ అమ్మకు పెట్టు, లేకపోతే మీ అమ్మకు పెట్టు, మీ ఆయన పిల్లలకు పెట్టు, మీ సగపడి సాకినానికి పెట్టు, నీకు నీళ్ళు కోసం ఎత్తులో దానికి పెట్టు. నా బట్ట అట్లా గుర్తులు కాదురా, గుంతకాల కాడ గుర్తు వాళ్ళ ఆదేశము. ఆ గుత్తి అవునండి. ఏమండి ఆ. మీ పుట్టినీళ్ళు పోయి మన బట్ట ఆ. పాలు పల్లా ఆదేశము. నా పుట్టినిల్లు అత్తవారిల్లు. అంకి టంకెళ్ళ కోట అత్తగారిల్లు బాబు. ఏమండి ఆ. మీరు ఏ చోటు దిగారండి? మేము ఎక్కడ దిగాం తెలుసా ఈ ఊర్లో? ఆహా. అవురా ఊరేకే వస్తారా నా దేవమ్మ. ఊరేకే వస్తారా నా ఊరేకే తర్వాత నా మామాట తప్పరమాము తప్పరమా. ఓయ్, మేము ఈ ఊర్లో ఎక్కడ దిగాం తెలుసా? ఎక్కడ దిగారు? అగో ఈ ఊరికి ఉత్తరాన, ఆహా. ఈ దారికి దక్షిణాన, దక్షిణాన. ఆ పలికి పరమట, పలికి పరమట. అగో మామట తోపు. గట్లే. మామిడితో పోను. నేను చెప్పింది అది కాకపోతమ్మా అవునమ్మా. నాయనా అరసొద్దు నా బట్టలు అలా. ఏం చేయలేము చెప్పు. వాళ్ళకన్నా వాళ్ళ నాయన గమ్మున ఉండరు, వాళ్ళకి అలా ఆహా. గీక్కొని చూస్తాండ్రు నా కళ్ళ తలకాయ. నువ్వు ఆ. వాళ్ళ నాయనకి సొంతం అయిపోతావు అని. అయితే దాంట్లో నీకేం బాధ? వాళ్ళకొద్దు. ఏంది వాళ్ళ నాయన? నేనా? మీ అక్కడ పంపించు, ఖాళీగా ఉందేమో. మా అత్త అయినా అక్కైనా 2 ఒకటే కదా. అవునాయన మీ కళ్ళంతా అంతే కాదురా. ఆహా. రేయ్ ఓయ్. మేము ఎక్కడ దిగాం తెలుసా? ఎక్కడ దిగారండి? మా భాష యాస, ఏసా. మా మాట కొరస. కొరస. అగో కోన జంట కోన కప్ప పుగ్రములు బాబు. ఈ ముఖం మీయ. శీఘ్రవుడా. తలకాయలు కిందకి వేసుకొని కాళ్ళు పైకి వేసుకోవడం చూసావా? ఆ. అవు తింటాము నాయన. శీఘ్రవుడు. అవు బాబు. ఆహా. మరి మాటలు మర్చిపోతే నాయన, ఆహా. ఇట్లా పొగరు మాటలను మాట్లాడితే మాట్లాడితే అదిగో మా పెద్దమ్మ రంగి చూడు, రంగి చూడు. నా పెన్నమ్మ మంగి చూడు, మంగి చూడు. నా ముందు మొగుడు మా చిన్న ఆయన, అయిప. నా పెద్ద మొగుడు మా పెద్ద నాయన, ఎట్లా? నా చిన్న మొగుడు చిన్న ఆయన, చిన్న మూడలు చిన్న ఆయన. నా పెద్ద మొగుడు పెద్ద నాయన. ఆ. ఇట్లా పొగరు మాటలను మాట్లాడితే మాట్లాడితే మా గుడిసెల కాడ చింతమానలు ఉన్నాయి. ఉన్నాయి. చింతమానల కింద రచ్చ ఒకటి కట్టినాం. పెట్టినారు. రచ్చ మీదకి ఎత్తుకొని పోయి ఎత్తుకుపోయి రచ్చ మీద పండబెట్టి పండబెట్టి నీ 2 కాలు పైకి ఎక్కి పెట్టి నీకు మధ్యలో పొల్ల పెడతాం. మధ్యలో కన్నా పొల్ల పెడితే సాకిరో సెట్ నా సాడు అద్దుకొని పిసుకొని మింగలకి తినక పాన మొదలేస్తావు నా బట్ట. ఏమిరా? ఆ బతుకొద్దు మొక్క. రేయ్ ఆహా. మరి ఇంతకు బాబు మీ గుర్తులండి. అటువంటి మామిడితో మా గుడిసె ఇలా ఉన్నాయి తెలుసా? ఎలా ఉన్నాయండి? ఎగో మా బావది గుడిసె, ఆ. దిగో నా మరిది గుడిసె, నటలని మీ ధ్యానాది కూడా బాబు. నీ ముగ్గురు వినుకో. ఇవాళ నీ కళ్ళు కాకులు పెరకాని, నేలకు నక్కలు పెరకాని, గుడ్లు గోబలు పెరకాని, ముండమోయ నీ దండగరగని ఆకు తిప్పా అంతేననుకుంటువే. నీ ఒటికాల బట్ట చుట్ట, నీ మోకాల బట్ట చుట్ట, నీ కుదర నా పాడు పోసి మూసిపెడితే నా బట్ట. ఆడతా తాడుకోతావు సరియా. ఆ. ఆడట్టు పోతావా? ఏడా ఆడ. నీ గొంతులో బాగీను చూడు బాబు. ఆహా. ఆ 101 గుడిసెకు ఆ. బావది గుడిసె, బావి గుడిసా. గుడిసె బాబు నేను చెప్పింది. ఆహా. ఆ 101 గుడిసెకు కుల పెద్ద నేనే బాబు, గుడి పెద్ద. కుల పెద్ద నేనే. అలాగేనమ్మా. మరి మాటల్లో మరిచి ఉంటే నాయన, ఆహా. మరి మేము చేసే పని బట్టి అలాగే తాగిచ్చు బాబు. తెలుసు.
జై శ్రీమద్రమారమణ గోవిందో దేవదేవా నారాయణ రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రమ రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రమ సుందర దేవియ పట్టలేనియ సుందర సుందరగిరి పట్టణ మేలే నా పేరు సుందరదాదమ్మ అంటారు. ఏమండి సుందరదేవమ్మ పేరు ఎలా వచ్చింది? చెప్తా ఇనుకో అదిగో నా పొద్దెత్తి నెత్తిని పెట్టి గుట్టెత్తి నెత్తిని పెట్టి మా అమ్మని పిల్లలు ఆ ఒక్క సుందరదాది పేరు ఎందుకు వస్తుంది తెలుసా? అయ్యో రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ అయ్యో శ్రీరామ రామ 3 నెలల గర్భవతులకు కానపోతేరా నేను మంగళతాను 8-9 నెలల వారికి కానపోతేరా చక్కగా 3 నెలల నుంచి 9-10 నెలల వరకు యాకి పిల్లోడు వచ్చింది వాళ్ళ డాడీని తోడుకొస్తాడంట. యాకి వాళ్ళ రేటు నా దగ్గరికి వచ్చే నోరు కొట్టుకుంటా. నేను ముందే పెద్ద ఓటు పోకి ఎవరికి ఎత్తకస్తాలే పాపం జోబులు నిక్కర జోబులు పెట్టింటాడు. ఆ బెల్ట్ రాక లోపల దాచిపెట్టుకొని ఉంటాడు. ఏమండి మరి మాటల్లో మర్చిపోండి నాయన చక్కగా 3 నెలల నుంచి మళ్ళీ నేనే పంపించేసిన మీ నాయన నేను రానిలే పోని సరే సొంతకా నా దగ్గర కూర్చొని ఏం పేరు అంటే నీ పేరు మరి మాటల్లో మనుషులు ఉంటే నాయన ఇటువంటి దేవసభకు ఎవరు వచ్చారు బాబు? ఆ యొక్క కొండమ్మదేవికి కానుపడి చేయాలా అక్కడికి పోయి కానుపడి చేసి నీకు బహుమతులు ఇస్తా. ఏం చేస్తావు? బహుమతులు ఇస్తా. బహుమతులు ఏమేమి బహుమతులు ఇస్తావు నాయన? కాను చేసి మా ఇంటికి రా, నా బెడ్రూమ్ లకు రా. ఏంటిరా? నీ సెంచు కొట్టుకో, నేను ఎగేస్తా, నువ్వు దిగి దోసుకో. ఏంటి డబ్బులు? అయ్యా నీ తప్పున్నట్లు నా సాడి నువ్వు ఏర్తి ఎండలో పనుకుండా నా బట్ట నీకు లేరే అంటుకోని అందిమో. ఇప్పుడు నాకు బహుమతి చేసి గోరీలు కడిపి కూర్చొని ఆడుస్తా ఉంటాడు వీడు. చూడు బాబు మరి లాగని వెళ్తాం బాబు నీ కొండ అరే నా ఎందమ్మ చూడు మామయ్య రాజులగిరి మొత్తం కాదు నా ఎందమ్మ చూడు మామయ్య ఆటపాడుతో పాల్గొనకు వచ్చాము. ఈ కొండమ్మని ఇక్కడ పిలిపించు బాబు.
మాత్రం చెప్తా ఇన్ను వద్దా నువ్వు ఆయమ్మని ఎత్తుని రాలేసేగా ఉండవు. మా అక్క అయితే మీ అక్కని పెట్టాను మీ మామూలు దృష్టిగా ఉండవు అయినా నువ్వు ఏమో మొత్తవా బాబా మాత్రం సాని మళ్ళీ మళ్ళీ వస్తాడమ్మా నారాజు మళ్ళీ పుల్ల వస్తాడమ్మా నారాజు అద్దాల మేడలోన నిదురా పోతుంది అద్దాల మేడలోన నిదురా పోతుంది పల్ల పల్ల అబ్బాయి ఇక్కడ మీ కొండమ్మ దేవి ఎడం చూడు పైకొండ గంగమ్మ ఎవరా ఆమె శీల ముఖండమ్మ రెడ్డి వారి భార్య బాబు ఆహా. అట్లా తప్పుగా మాట్లాడితే నీ కండ్లు నాశనం అయిపోతాయి 1000 రూపాయలు కొట్టేసింది అమ్మ ఎవరిది అంటే వాళ్ళు ఉంటారు లేదా ఓ, మీ వాళ్ళు ఎవరిని చచ్చిపోమంటే నీకేరు అందుకే చెప్పింది మా వాళ్ళు ఉన్నట్టు చచ్చిపోండి నువ్వు గోరీలు కడుకొస్తాను మీ ఏడుచుకుంటాను నువ్వుని అది ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు రీల్ తీసి గోరీ తప్పుకొని ఆడస్తా తీస్తా పట్ట పెట్టా మరి ఎంత మాత్రం ఇటు వారికి చక్కగా తినమ చెప్తాం బాబు చల్లని రాజా ఓ చందమామ చల్లని రాజా ఓ చందమామ కడలన్నీ తెలిసాయి ఓ చందమామ దండమ్మ 10,000 దండమ్మ నీకు చాలా 10,000 దండమ్మ ఇదే పని కరగట్టమనా చనిపిండిన పేరుపా మరి భూతల వెంకటరమణ గారి ఆత్మశాంతి కోరుతూ మరి సభాసతులారా బెచ్చపల్లి కదా బెచ్చపల్లి గ్రామస్తులకు అక్కల జిల్లకు అన్నదమ్ములకు ఆడబిడ్డలకు సరిసాటి కళాకారులకు ముఖ్యంగా తెలియజేయమేమనగా మనమంతా ఇటువంటి దేవసభకు చేరవచ్చిన కారణమేమనగా భూతల వెంకటరమణ గారి ఆత్మశాంతి కోరుతూ తన కొడుకులు కోడళ్ళు అల్లుళ్ళు ఆడబిడ్డ పనములు మనవరాలంతా కలిసి ఈ నేటి తిరుమన పతివర్త చిన్నమ్మ కత్తివస మహానుభావులు మరి ఇటువంటి రామాయందున మా హారమణి కానీ మా తప్పలాయందు కానీ కాలికెచ్చందు నోటి పలికి తప్పులు వచ్చినా మీ బిడ్డలు విషయమంటూ మరి కోరుకుంటున్నాము. మరి భూతుల వెంకటరమణ గారి ఆత్మశాంతి కోరుతూ తన మనవుడును బట్టి మనన్న గారు మరి మాకు చాలా సహకరించే అన్నగారు ఈ భూతల కాదా నువ్వు దడబడ చెప్పేస్తే నేను ఇప్పుడు చూస్తే దూతల సారీ దూతల వెంకటరమణ గారి ఆత్మశాంతి కోరుతూ మనన్న గారు కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడన్నా కూడా మాకు చాలా సహకరించేవాడు. మరి ఆ ఎన్న వాళ్ళ తాత స్వర్గేసిన కారణమందున మనన్న గారు ఉండబడి తన మనవడు వాళ్ళ తాతని ఇంకా చూస్తాము చూడబోతాం మహాన్నభావుడు 516 ఇచ్చారు. మొట్టమొదటిసారిగా పాపం బాగా తినేంటే వల్ల మీ తాత సొత్తు నువ్వు మరి ఈ నేటి తిరుమల 516 ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ దూతల వెంకటరమణ గారు కూడా ఒక దేవుడయ్యి వాళ్ళ బిడ్డల బాబు చల్ల కాపాలంటే మరి ప్రార్థిస్తాం. చుక్కల్లోకి ఎక్కిన
పుట్టింది పురటిలోన మనము పోయేది మట్టిలోనా ఇల్లు స్థిరము కాదన్నా ఇల్లు వేరే ఉందయ్యా పురిటిలోన పోయేది మట్టిలోన పురిటిలోన పోయేది మట్టిలోన ఇల్లు స్థిరము కాదయ్యా రమణప్ప ఇల్లు వేరే ఉందయ్యా మూడు నాళ్ళ ముచ్చటకై భూమి పైకి వస్తివన్నా మూడు నాళ్ళ ముచ్చటకై భూమి పైకి వస్తివయ్యా పాపాలెన్నో చేసినామన్నా దేవలోకము చేరుకున్నావా ఎన్నో చేసినే దేవలోకము చేరుకున్నావా పోయేది మాటిలోన ఇల్లు స్థిరము కాదయ్యా ఓ వెంకటరమణప్ప ఇల్లు వేరే ఉందయ్యా ఇల్లు స్థిరము కాదన్నా ఉన్న హాసి స్థిరము కాదు వెంట నీకు ఏమి రాదు ఉన్న హాసి స్థిరము కాదు వెంట నీకు ఏమి రాదు మట్టిలోన తలసిపోనివా మట్టి మరోలై పోనివా మట్టిలోన తలసిపోనివా నీరాలి బిడ్డలు నీ మిట్టి చేరలు ఎవరు నీకు తోడు రాలయ్యా మట్టి మరోలై పోనివా తోడు రాలయ్యా నీ అన్న బొమ్మలు నీ ఆలి బిడ్డలు నీ అన్న బొమ్మలు నీ ఆలి పిల్లలు ఎవరు నీకు తోడు రాలయ్యా దేవలోకము చేరుకున్నావా తోడు రాలయ్యా నీ పేరు రమణప్ప తాత మరి దూతలు ఎంత మనకు ఆత్మశాంతి కోరుతూ వాళ్ళ మనడుని బట్టి రమణన్న గారు కూడా మా తాతని చూస్తాము చూడబోతాము మహన్నబడి 100 రూపాయలు ఇచ్చారు 100 లక్షలు కూడా ఇస్తున్నారు వారిని వారి కుటుంబం వచ్చేలా కాపాడంటే మరి ప్రార్థిస్తున్నాం చిన్నలుడా నీ పేరు అయిపోయానండి రేపు చెప్పనా మరి వెంకటరమణ గారు ఆత్మశాంతి కోరుతూ వాళ్ళ చిన్నలుడైనటువంటి రెడ్డప్ప గారు కూడా మా మామని ఇంకా చూస్తాము చూడబోతామంటూ 316 ఇచ్చారు వారిని వారి కుటుంబం దేవదచ్చేలా కాపాడంటూ మరి ప్రార్థిస్తాం మనవడా నీ పేరు మరి వెంకటరమణ గారు ఆత్మశాంతి కోరుతూ తన మనడైనటువంటి శివన్న గారు కూడా దేవుడు 100 రూపాయలు ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని ఆ ఒక్క దేవదేవుడు పరందావుడు మధ్యలేసం తల్లలు చూడాలంటే మరి ప్రార్థిస్తున్నాం 10 మాసాలు మోసావు పిల్లలను బ్రతుకంతా మోసావు బాధలను ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావా జీవన తరంగాలలో దేవుని సతరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు
తెలియని పాసం వెంటపడి రుణము తీసుకోమంటుంది తెలియని గాయము వెంటపడి రుణం తీసుకోమంటుంది భుజం మార్చుకోమంటుంది జీవన తరంగాలలో దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు ఎవరికి ఎవరు కాలి కట్టిన మగడు లేదని పోయే ఆ మంటలు ఈ గుండెలో అంతకమానం మా దేవుని చరణంలో ఎవరికి ఎవరు ఎవరికి ఎవరు జీవన తరంగాలలో అన్న వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అయ్యో కొడుకోలా విడనాడి కోడాలా అల్లుల్లా విడనాడి అనవిల్లా విడనాడి అనవల్లా విడనాడి మనవరాల్లా విడనాడి దేవలోకమో దేవతుంది నీ ఒక్క చిన్న ఆడబిడ్డ ఎత్తంగా తెంచిన బాల్యం ఉంది కాబట్టి ఆ బిడ్డను దేవసభకు ఒకసారి పిల్లమ్మా తల్లి అలాగనే శ్రావణ సినిమాని ఆడుకుంటున్న బిడ్డకు ఏమేమి నామకరణం చెప్పుకుంటూ పోతున్నావా? మరి ఎంత మాత్రం ధనం చేస్తున్నావు నేను మగం చేస్తే ఎప్పటికి మర్చింది ఎవరికి మర్చున్నదా? మరి ఇద్దరు కోళ్ళు తెల్లగట్టి మేము కాలు చేసేది బాబు కట్టగట్టారా తెల్లగట్టారా రారు మగవాళ్ళు ఎంతమంది లేరేడా వారి పాడు వస్తే బాగుండేది అట్లా వారి పేరు వారి పేరు
రే అప్పయ్యా బంగారు ఇట్లా కూలో నేను పెట్టుకొని దేశం అని చూపిస్తాను కదా నీ పేరు నీ పేరు మాకు ఇంకా తునకలాడి ఏయ్ పొనక కాదు పొనక పొనక మాకు ఇంకా పని కానిట్లా యాళ్ళు నగతాండేది నా కళ్ళు చూసుకోండి రే మేము ముద్దు పేర్లు పెట్టుకున్నామా ఏ పేరు బాబు పెద్ద పంది చిన్న పండు పంది కాదు పెద్ద పండు చిన్న పండు పెద్ద పండు నిన్ను నమ్ముకొని వెనకంటే కూళ్ళు కొంచెం టాస్కర్గా మాట్లాడుతున్నా బట్ట పెట్టిన బాగా మాట్లాడు మంచి పెట్టాడు రే నీ పేరేం పేరా ఊడు చేస్తావు నన్ను ఊడ్చు హుసేన్ కాదురా నీ పేరు బాబు నా పేరా దొబ్బుకుంటా దొబ్బుకో పరక తీసుకొని రొమ్మును కొట్టేస్తాను బట్ట అట్లనే దొబ్బుకుంటే ఊరికే ఉంటారేమో మా వాళ్ళంతా వచ్చి పరక తీసుకొని కూర్చేస్తాను నీ మగమంతా పక్కన పడేది వాడు భయపడతాయి నీ పేరు దెబ్బకుంత బాబు రేపయ్యా ఈ పిల్లడు నా కోలోడు ఆ పిల్లడే ఏంద్రా నాయన ఈ పిల్లడు ఉల్లురుపోమన్నట్లున్నాడు ఇంగ్లీష్ పిల్లడా ఇంగ్లీష్ పిల్లడా రే బాబు భద్రంగా పట్టుకోని ఆయన పేరు అడుగువా ఏం పేరు నీ పేరు మైక్ లో చెప్పు నా బిడ్డకి సిగ్గులేరా గౌతమ్ అంట గౌతమ్ కాదా సంగటి గిట్టి ఏం కట్టే సంగటి కట్టే ఊరి పేరు అడుగువా నీ పేరు సంగటి కట్టేవరా మీ ఊరి పేరు బాబు బెస్తపల్లె బెస్తపల్లి కాదా ఈ మదనపల్లి పక్కన కదా ఇది ఎవరు నిగుడుకు చెప్పాలి కదా వానికి తెలియక నేను అడిగి వచ్చింది అక్కడ మలుకో భద్రంగా ఇక్కడ భద్రంగా పట్టుకోండి నేను మీ మాటలన్నీ అయిపోయి మనం మాట్లాడతాను నేను రేపయ్యా ఇక్కడ భద్రంగా పట్టుకొని పొరపాటున తిరగొట్టు ఊసిపోతే చాలా అలక నేను సరే పట్టుకో భద్రంగా నువ్వు నా కళ్ళ చూడదు అక్కడ బొలుకోరా సపోర్ట్ నువ్వు దేవదేవో చెప్పేసి లోపల పోతానే పెద్దమ్మా నీ ఎప్పటికి నా సారి ఏంటుకొచ్చినా వీటికి పొరపాటున పొరపొకటి తప్పు నా బట్ట పట్టుకోరా కొట్ట ఎక్కడ మీద సచ్చిండు రాత్రి ఎక్కడ పెట్టిరు నీ ఎప్పటికి నీ పెద్దకు నీ సినిమాకు నా సాడు ఎక్కడ పెట్టిరు మాట్లాడు సినిమా పోయింది ఈయన పుట్టుకు సినిమా ఒకటేం సినిమా ఇచ్చేస్తా మగ నా బట్ట పెట్ట కొండవీటి దొంగ ఆ సినిమాకి మాటలు భద్రంగా మాట్లాడు నా బట్ట మాట్లాడి ఇట్లా దిగ చేస్తా అట్లే హల్లెలూయా చెప్తాను అవి మాటించి పట్టాడా ఏమిరా మసలంగా చుట్టి పట్టుకరా మసలంగా చుట్టు పెట్టుకుంటాడే పట్టుకరా మాట పెట్ట పట్టుకో రే పయ్యా అక్కడ చూడు నా కళ్ళ మనం చూస్తూ ఏం చేస్తాడు వీడా పట్టుకో ఏడు మమతాండవే నువ్వు చెప్తే మొక్కమని వాడికి పట్టుకో పట్టుకున్నా పట్టుకో పట్టుకో ఇవాళ గుంజే
అట్లయితే నేను ముట్టుకోను ఆయన అట్లా చల్లగిల్ల కాకూడదు అట్లా మలుపుకోను ఆయన నా బిడ్డకు ఫోన్ లేదు ముట్టినది చూడు నువ్వు అట్లా కింది నాయన పట్టుకరా యాసిడ్ వేసి 3 సార్లు శుద్ధిగా భావన పట్టుకో పట్టుకొని అప్పుడు నా సార్ దాకా పట్టుకో ఏడు తలకింత తట్టి తలకారు దీపం పెట్టి నేను కొంతలో కొంటాను కొడుక మామూలు చెప్తే తినకూడదు గోవింద నాసుడు చాలా పవిత్రమైనది నీ ఎట్లా నా కొడుకు బిడ్డలు కప్పింది కాబట్టి ఇట్లా ఉండాది లేకపోతే నువ్వు అన్నీ నేర్చింది పైన నడిచింది ఏమో దేవుడు ఆ దంక అందించబట్టి సరిపోతుంది నీకు అట్లే నాయన నీకు తీర్మానం ఉండేది ఊడ్చుకొని అన్న బాగాలేదు నా కళ్ళ ముందర మరి అమ్మ కొండమ్మదేవి ఈ నేటి మన వార శనివారం గనక శనివారం రోజు శ్రావణ వాసమ నాడు నీ గర్భవాసం ఒక ఆడబిడ్డ పుట్టింది తల్లి. ఏమిటమ్మా నా గర్భమే ఆడబిడ్డ పుట్టినదా? అవును తల్లి, చాలా సంతోషమైన కానీ ఈ ఒక బిడ్డకు ఏమేమి నక్షత్రాలు ఉన్నాయమ్మా? ఏమి నక్షత్రములు కలిగి ఉన్నాయి తెలిసిన తల్లి? ఏమిటమ్మా? చేతుల పుష్పము, అరి కాళ్ళ వైకుంఠము, నుదుటాన పచ్చ తిరమని బొగిడి సింతాయమ పాపం సమ్మాను కొరుక్కున్నట్లే పాపం రాత్రి పొగులంతా మన్నాటిన పోతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ డ్యూటీకి పోతుంది, ఆపరేషన్ చేసి డ్యూటీకి అట్లే ఉండిపోయింది చూడు పాపం కొడక. హల్లెలూయా. మరి ఈ ఒక బంగారు చెట్ల కట్టాలంటే లాలి పట్ల పడదము పట్ట పెట్టా బిడ్డ పిల్ల కిందకి నా పిల్ల కింద కాదురా. అవునులే, మనం కూర్చోమంటే పండుకుని రకం కదా. ఏమంటే రామ ఆడుకోం బాని అనుకుంటా వల్లూరులో నిద్ర చేస్తాను దేవుడు తెలుసు. ఈనేసింది కదక్క ఆయమ్మ బిడ్డ కనింది.
కన్నిందే అట్లా మాట్లాడు. అవి ముక్కలా కొట్టి పెట్టినా ఏ, ముక్కలా కొట్టి పెట్టినా కాదురా ఎవడి ముక్కలే వీడి కన్నులే పెట్టింది నీ గొప్పలా పెట్టుకో. నా పట్టలాల ముక్కులేకి కన్నులేకి నోట్లేక పెద్దమ్మ పెట్టేది బాలింతలకు పట్టి అయితే ఎలా పెట్టిండ్రా వాళ్ళవ్వ అంటే వాళ్ళవ్వ కింద తరగంగమ్మ కొట్టుకోనంట. వాళ్ళవ్వ అట్లా మేలుకుంటుంది అని చెప్పి కన్నులేకి పెట్టినారు. కన్ను ఇట్లా బాగా నిలకరిస్తుంది. నా బట్ట పెట్ట బంగారు చెట్ల గట్ట లాలి పట్ల పాడేది నీకేం ఒకటి తెలుసు, రెండు తెలుసు పొంగునూరు నా బట్ట అన్న. అమ్మ దెంగ అమ్మ దొంగ బాబు, అమ్మ దొంగ నాయన దొంగ చిన్నమ్మ నీకు ముద్దుకుంటే తిన్న చేత వస్తుంది నా బట్ట లోతులేదన్న నా చక్కెర కొండ బంగారు కొండ. నీ అమ్మ చూడే ఆ మాట నీ ఎప్పటికీ అమ్మ కాదురా, నువ్వు ముయ్యి పోయమ్మ అను. మా అమ్మ అంటే ఎట్లుంటుంది? ఆ మాటకే ఏడు నిలిపేశా అట్లా మాట్లాడి ఈసారి మాట్లాడు దొండు కూడా తీసుకుని మూతి పండ్ల పగల కొడుతుంది వాళ్ళమ్మ. పిల్లలు అమ్మగారు ఊరికే పడినారు నా బట్టల. చూడు బాబు, ఈ ఒక బంగారు తొట్ల గంట లాలంట లాలి పాటలు పాడేదము నేను ముద్దుకొని చూపిస్తా చూడు. రే ఆ ముక్కు చూడరా, ఆ ముక్కు చూడు, రే ఆ పెదాలు చూడు బాబు, పెదాలు చూడు, ఆ గడ్డము చూడరా, బిడ్డ గడ్డమరా, రే ఆ బొట్టు చూడు, బొక్కులు చూడు, రే బెల్లం చూడరా, బెల్లం చూడు బాబు. ఆడపోయి ముద్దు పెడతాను ఈ పక్కన సింగించుకుంటాడవే, నువ్వు పుట్టినా పోతే మీ అమ్మకి ఎవరు కానుక చేసింది? ఎవరా నేనే బాబు. అప్పుడు ముద్దుకుంటాటివే అమ్మని వాళ్ళమ్మక్క నేనే కానుక చేసింది. మనీ వాళ్ళమ్మక్క అప్పుడు ముద్దుకుంటాటివే ఎన్నో సార్లు ముద్దుకుంటే ఇప్పుడు ముద్దుకో పరక తీసుకొని గుద్దేస్తానా బట్ట అట్లే పెద్ద గాడిద నా బట్ట. ఇప్పుడు ముద్దుకుంటే సూపర్ నా బట్ట చెప్తేదా. ఇప్పుడు ముద్దుకుంటే కరెంట్ పాస్ అయింది. నీకేడ కరెంట్ లేదు నాయన. బంగారు తొట్లు కట్టు. వైరు కనెక్షన్ పోయిందంట వైరుకు. సభాసుతులారా, బిడ్డలకు నచ్చలేదని రాజులారా, అలనాటి కాలం మన స్వాస్థ్యశిలో మన కొండమది విగ్రహవాసన ఆడబిడ్డ పుట్టినప్పుడు బంగారు తొట్ల కంటూ లాలంటూ లాలిపట్ల పాడినప్పుడు పాల్గొన్న ప్రజలంతా కలిసి వాళ్ళకు తోచిన కట్టకాలు బంగారు తొట్లేసి వచ్చారు. ఈ నేటి దినం కూడా బంగారు తొట్లు కడుతున్నాము. వెంకటరమణ గారి ఆత్మశాంతి కోరుతూ మరి ఈ నేటి దినమున మా తల్లి కూడా బంగారు తొట్లు కడుతున్నాము. మీకు తగిన కట్నకాలు బంగారు తొట్లు దానం చేసిన మీ బిడ్డల పాపలు సరే మీ పచ్చని కాపురములు పాలు పొంగబోను గాక. అన్నయ్యే ఏడిస్తే నీ కనులా నేలాలై అన్నాయే రామకులాలో అన్నాయే రామకుమా అమ్మాయే ఏడవకే చిన్న పాపాయే ఏడవకే ఏడిస్తే నీ కనులా నేలాలై రాగంగా ఏడిస్తే నీ కనులా ఇలాలో
పని ఓ ఎలగేదో కొండల మరదలేదో అయ్య కొండల మరదలేదో జోలాల పాడులము అయ్య జోలాల అయ్య జోలాలి లాలమ్మ జోలాలి జోలాలి లాలమ్మ జోలాలి సుమగమరమణ గోవిందో. ఆహా అమ్మ కొండమ్మదేవి నీ ఒక్క చిన్న ఆడబిడ్డ ఎత్తంగా తెలియ బాలే ఉంది కాబట్టి ఆ బిడ్డను దేవతలు కోసారి పిల్లం పోమ్మా. ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నన్ను మీరి ఎందుకే తెలుసుకున్నా నీ సుఖమే మరి దూతల వెంకటరమణ గారి ఆత్మశాంతి కోరుతూ దూతల వెంకటేశ్వర గారు కూడా వాళ్ళ తాతను మర్చిపోలేక మహానుభావులు 16 ఇచ్చారు. వారి కుటుంబాన్ని దేవదశలా కాపాడంటే మనమని ప్రార్థిస్తాం. నీవు లేదా నీ కుటుంబమంతా కొమెలిపోయారే చక్కనైనా పెద్దమనన్నా పెద్దమన్నా
లక్ష్మణ గారి ఆత్మశాంతి కోరుతూ దూతల వెంకటరమణ గారి ఆత్మశాంతి కోరుతూ వాళ్ళ మనవరాయిటువంటి కూతురుని బట్టి రమాదమ్మ గారు కూడా వాళ్ళ తండ్రి గారిని మర్చిపోలేక మహాతల్లి 216 చంద్రుజ పడుతున్నారు. వారిని వారి కుటుంబాన్ని వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలంటూ మహాతల్లి 216 ఇచ్చారు. వారిని వారి కుటుంబం దేవచేలా కాపాడంటూ మరి మనం ప్రార్థిస్తున్నాం. కలలో నవకసారి కనిపించు వెంకటరమణ మా కోసం మళ్ళీ నువ్వు జన్మించవా. కలలో నవకసారి కనిపించు వెంకటరమణ మా కోసం మళ్ళీ నువ్వు జన్మించవా. మా కోసం మళ్ళీ మరి లక్ష్మణ గారి ఆత్మశాంతి కోరుతూ లక్ష్మీదేవమ్మ మరి రేపటి కాడ కట్టమ్మన లక్ష్మణ గారి ఆత్మశాంతి కోరుతూ మహాతల్లి కూతురుని బట్టి లక్ష్మీదేవమ్మ గారు కూడా 100 రూపాయలు వందలుగా పడుతున్నారు. వారిని వారి కుటుంబం వచ్చేలా కాపాడంటే మరి ప్రార్థిస్తున్నాం. దూతల వెంకటరమణ గారి ఆత్మశాంతి కోరుతూ లక్ష్మణ గారి ఆత్మశాంతి కోరుతూ మరి శ్రీనివాసరన్న గారు కూడా వెంకటరమణ గారు మర్చిపోలేక మహానుభావుడు 216 ఇచ్చారు. వారిని వారి కుటుంబం వచ్చేలా కాపాడంటే మరి ప్రార్థిస్తున్నాం. అన్న ఇల్లు ఇల్లంటావో ఉల్లాసపడతావో అల్లన్న దూరాన వల్ల నీలో నా నీళ్ళు అక్కడే
మంగమ్మ అటు రామయ్య గారు దూతల రామయ్య గారు మంగమ్మ గారు అత్యంత గుర్తు కోడలైన సీతమ్మ గారు కూడా అతని మామను మర్చిపోలేక 216 సమర్పించిన మాతలు వారికి వారి కుటుంబానికి ఆ దేవదేవతల గారిని మరి కోరుతున్నాం. ఆహా పిల్లలకి అమ్మ ఏం జాబు మరి కృష్ణమూర్తి నాగమ్మ గారు ఆత్మశాంతి కోరుతూ వాళ్ళ మనవలేటువంటి గౌతమ్ గారు విష్ణు గారు మరి వాళ్ళ అవ్వను తాతను మర్చిపోలేక పిల్లలు కూడా 100 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని భగవంతుడు చల్ల కాపాడుతూ మరి ప్రార్థిస్తున్నాం. పోయ 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 జీవి అద్దములలో నిలవేమి పొద్దుపోయి పరణశాల పంచగా దేవా పోయ 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 జీవి అద్దములలో నిలవేమి అద్దములలో నిలవేమి పొద్దుపోయి పరణశాల పంచగా దేవా
కృష్ణమూర్తి నాగమ్మ గారి ఆత్మశాంతి కోరుతూ మనవులు ఉండబట్టి ధనస్సు మనీషు ధనస్సు అన్న గారు కూడా దేవసనం 100 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబం దేవతల కాపాడంటే మరి మనీష ధనస్సు కూడా వాళ్ళ తాతను మర్చిపోలేక మౌనం 100 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబం దేవతల కాపాడంటే అయ్యో మా తాతయ్య ఉన్నాడు అమ్మా కొండమ్మదేవి ఏంది మాయమైపోయి ప్రత్యక్షమైపోతుంది. నీ కుమార్తెను పిలిపించి తల్లి. నీ కుమార్తె పొద్దు ఎన్నో మర్చిపోయి వచ్చేసిందంట. దాన్ని అగసాట్లు కాదు పో లోపల. బాబు అమ్మా వినవెన్నా పోతురా బంగారు గజల పాదంతో కళ్ళగన మన ఆడబిడ్డ అలాగనే రమ్మా.
అయినటువంటి కొప్పల రామచంద్రన్న గారు కూడా నీ పేరు చెప్పలేదు వెంకటరమణ మరి రామచంద్ర గారి ఆత్మశాంతి కోరుతూ వాళ్ళు ఏం కాల పైపు నీకు వాళ్ళ చిన్న ఆయన మర్చిపోలేక మహానుభావుడు మళ్ళీ కొప్పల రామచంద్ర గారి ఆత్మశాంతి కోరుతూ కొప్పల వెంకటరమణ గారు కూడా 100 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని 100 ఇచ్చి నూళ్ళు ఎగబడిస్తున్నారు. వారిని వారి కుటుంబం చేత కాపాలంటే మరి మరి ప్రార్థిస్తున్నారు. జై సింహగ్రమహారమణ గోయిందో రాధికారమణ గోయిందో. ఏ దేశాన పుట్టితివో నా తండ్రి రామచంద్ర, ఏ దేశాన పెరిగితివో నా తండ్రి రామచంద్రన్న. ఏ దేశాన పుట్టితివో నా తండ్రి రామచంద్ర, దేవాలో తమలోన దేవుడవై నిలచితివ, దేవాలో తమలోన దేవుడవై నిలచితివ. నీ కొడుకు వెంకటరమణ నిన్ను మరువలేదయ్యా, 10 మంది సభలోన గొప్పగా తలపెట్టుగా, 10 మంది సభలోన రామచంద్ర ఆత్మశాంతికి ఒకసారి మరి పాపులమ్మ గారిని బట్టి వాళ్ళ భర్తను మర్చిపోలేక ఏం పేరుమా లక్ష్మయ్య పాప మీ అంత తిన్నదేమో ఎప్పుడు సొత్తు లక్ష్మన్న గారిని మర్చిపోలేక తన భార్య నాతో 7 అడుగులు వాళ్ళన్నీనా అర్థమైంది. మరి పాపలమ్మ కూడా 100 రూపాయలు లక్ష్మణ గారి ఆత్మశాంతి కోరుతూ మహాతల్లి 100 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని వచ్చేలా కాపాలంటే మరి మరి ప్రార్థిస్తున్నాను. ఆహా నన్ను విడి వెళ్ళిపోతువా